నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు లీలామయ. శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. భక్తుల మనస్సులను అధికంగా రంజింపచేసేందుకు శ్రీకృష్ణుడు వేణుగోపాలునిగా అవతరించాడు. శృంగార, వీర, స్నేహ, అద్భుత, వైరాగ్య, భక్తి రసాల సమన్వయ రూపుడు వేణుగోపాలుడు. సర్వం కృష్ణమయమని, బ్రతుకు బ్రతుకంతా కృష్ణార్పణమస్తు అని జీవించే భక్తులను సర్వదా వెన్నంటి రక్షించే కృపాళువు వేణుగోపాలుడు. సనాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి లీలా మానుష విగ్రహంగా పూజలందుకుంటున్న దేవాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం రండి. గోపాలం భూలీలా విగ్రహ గోపాలం వేణుగోపాలం, గోపీఖేళన గోవర్ధన ధృతిలీలా విలసిత గోపాలం, గోభిర్నిగదిత గోవింద స్నుటనామానాం బహునామానం, గోపీగోచర పధికిం ప్రణమత గోవిందం పరమానందం. శ్రీహరి పరిపూర్ణ అవతారంగా శ్రీ వేణుగోపాలుడు తన దివ్య మహిమలను చాటుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణామూర్తిగా అన్నింటా తానై అందరికీ తోడు తానై పరమ పూజనీయునిగా శరణన్న వారి యోగక్షేమాలను అనవరతం చూస్తూ వారి బ్రతుకులను సంతోషమయం చేస్తూ ఉంటాడు. జగిత్యాలలోని వేణుగోపాల స్వామి గర్భాలయంలో రుక్మిణీ సత్యల సమేతంగా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. శ్రీ వేణుగోపాల స్వామికి వాసయోగ్యమైన ఆలయం, గర్భగృహం, ముఖమంటపం, యాగమంటపం, ప్రాకారం, గోపురం పరివార ఆలయాలతో విలసిల్లుతోంది. 3 అంతర్వులతో ఆలయ గోపురం, పైన శిఖరం కానవస్తాయి. ప్రాకారపు గోడల పైభాగాన దశావతారాలు, కృష్ణజన్మ ఘట్టం దర్శించుకోవచ్చు. గ్రామం ఆవిర్భవించటానికి ముందే ఆలయం ఆవిర్భవించింది. జగిత్యాల పురాణీపేట్ బ్రాహ్మణ విధిలోని ఈ ఆలయం నిత్య పూజాదికాలతోనే కాక ఏడాది పొడుగునా విశేష పూజలతో, ఉత్సవాలతో, భక్తజన సందర్శనంతో భాసిల్లుతుంటుంది. ప్రధానాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శంఖచక్రయుతులైన జయ విజయుల మూర్తులు, ద్వారంపై శేషతల్ప శయనుడైన విష్ణుమూర్తి ఉన్నారు. లోనగల మంటపంలో భక్తులు ఆసీనులై స్వామిని భజించుకునే వీలుంది. అలాగే ఆలయ ప్రదక్షిణా మార్గం విశాలంగా సామూహిక భజనలు చేస్తూ ప్రదక్షిణలు కావించుకునేలా అలరారుతోంది. రంగవల్లుల అలంకరణలతో, యజ్ఞవాటికతో, తిరునామాంకిత కుడ్యంతో, శంఖచక్రయుతమైన ఎత్తైన తిన్నెతో ఆలయ బహిరావరణం కానవస్తుంది. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. తవ చరణే ప్రణతావయా నితి భావయా, ఏ కురు కుశలం ప్రణతేషు. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. దండమయా విశ్వంభర, దండమయా పుండరీక, దళనేత్ర హరి, దండమయా కరుణానిధి, దండమయా నీకు నిపుడు దండము కృష్ణ అని సర్వదా తానైన వాడు వేణుగోపాలుడు. కృష్ణం వందే జగద్గురుం అని అందరూ ప్రణమిల్లే స్వామి శ్రీ వేణుగోపాలస్వామి. ఆ స్వామి రుక్మిణీ సత్య సమేతంగా కొలువయ్యున్న ఆలయం కరీంనగర్ జిల్లాలో జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అతి ప్రాచీన వైష్ణవాలయంగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో స్వామి వైభవం దర్శించి తరించాల్సిందే. పసుపు పుట్టాలతో గోపాలుడు ఆకుపచ్చని వస్త్రాలంకరణలతో దేవేరులు కానవస్తూ స్వర్ణమయ కాంతుల సుందర విగ్రహాలతో ప్రధానాలయం నిత్య ధూప దీప పూజాదికాలతో దర్శనీయమవుతూ ఉంటుంది. నందబాలం భజరే నందబాలం
ఈ ఆలయంలో శ్రీ పాంచరాత్రాగమ పద్ధతిలో వైష్ణవ నిష్ఠతో పూజలు జరుగుతాయి. నందబాలం భజరే నందబాలం. అర్చక స్వాములు శ్రీ పాంచరాత్రాగమ పద్ధతిలో అర్చనలు చేసి వేణుగోపాలునికి హారతులిచ్చి దర్శించే భక్తులను శఠగోప ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలతో భక్తి తన్మయులను చేస్తూ ఉంటారు. కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం. నందబాలం భజరే నందబాలం. బృందావన వాసుదేవ బృందాలోలం. నందబాలం భజరే నందబాలం. గర్భాలయంలోని వేణుగోపాలునికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. నందలోలం. నందబాలం భజరే నందబాలం. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం చిన్నదే అయినా 400 ఏండ్ల సనాతనమైనదిగా ఉంది. భక్తుల వదాన్యుల సహాయ సంపత్తితోనే వైభవోపేతంగా భాసిస్తూ ఉంది. పరిసర మూర్తులు కూడా పరివేష్టించి ఉండడంతో ఉపాలయ దర్శనానందాన్ని భక్తులు పొందుతుంటారు. ఆలయ స్తంభ మంటపం దాపులనే వినాయకుడు, హనుమలను దర్శించుకోవచ్చు. సింధూరవర్ణ మూర్తులుగానే ఇక్కడ వినాయకుడు, హనుమ కూడా దర్శనమిస్తూ ఉండటం విశేషం. పూజలు చేసి హారతులిచ్చి అర్చకులు భక్తులకు తీర్థ వితరణ చేస్తారు. అలాగే లక్ష్మీ నృసింహస్వామిని కూడా ప్రత్యేకించి దర్శించుకోవచ్చు. రారా వేణుగోపాబాల రాజిత సుందర జయశీల అంటూ భక్తకోటి తమ హృదయవాసి ఇలవేల్పుగా వేణుగోపాలుడిని కొలుచుకునే, నిత్యం భజించుకునే, కోలాటాలతో కీర్తించుకునే జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యం ఉత్సవ సంరంభమే. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరిగే సందర్భాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. తమ అభీష్టాలను తీర్చే జగద్రక్షకునిగా స్వామిని అర్చించుకొని తరిస్తుంటారు. ఆశ్వేయుజ మాసంలో దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవాలు, అలాగే మార్గశిరంలో నెల పొడుగుతా 30 రోజులు ధనుర్మాస వ్రతం, మాఘ పాల్గుణాలలో నిత్య అర్చనలు, వైశాఖ మాసంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వేణుగోపాలుడు అనగానే సంతాన ప్రదాతగా, ప్రజల నిత్య స్మరణీయ ఆరాధ్య దైవంగా భక్తులు కొలుచుకుంటారు. అతి సనాతనమైన ఆలయంగా వేలాది మందిని నిరంతరం ఆకట్టుకుంటూ ఈ ప్రాంతంలో వైష్ణవాలయం ఇదే అన్నంతగా ఖ్యాతిగాంచింది. గర్భాలయ ప్రాంగణంలో
నిత్యం భక్తులు భజనలు పారాయణలు కావిస్తూ ఉంటారు. కృష్ణ భజనలతో కీర్తనలతో వాద్యగాన పరివేష్టితమై భజన మండపమున్నట్లుగా ఆధ్యాత్మిక భావనలు దీపిస్తూ ఉంటాయి. కోలాటాలతో భజనలతో ఆవరణం భక్తజన కోలాహలంతో శోభలు వెదజల్లుతూ ఉంటుంది. భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ రంగరంగ కాలనాగు పడగా కాలు కింద నలగా కదము తొక్కినావు తాండవంగా రంగరంగ. దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు జగదానందకారకునిగా జగత్తును ఇలా పరవశింపజేస్తున్న ఈ జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయం అవశ్య సందర్శనీయం అనటం అతిశయోక్తి కాదు. సర్వే జనా సుఖినో భవంతు. జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ అని శరణాగతి చొచ్చిన ప్రాణకోటిని సదా సంరక్షించే కైవల్యమూర్తి శ్రీ మహావిష్ణువు. జగిత్యాల ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీ వేణుగోపాలుని చల్లని చూపులు అన్ని వేళలా అందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.